ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమాను లాంఛనంగా ప్రోమోతో ప్రకటించారు. ఇద్దరే ఎవరికి వాళ్ళే. కానీ సినిమాలో హీరో ఎవరని కమల్ కు డౌట్ వచ్చింది. డైరెక్టర్ ఏం చెప్పాలో తెలియక మొహం తల్లబోయింది. మరి సినిమాలో ఈ ఇద్దరిలో ఎవరిని హీరోగా చూపించబోతున్నాడు? టాలీవుడ్ క్రేజీ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించి 47 ఏళ్లైంది. వీళ్ళిద్దరితో సినిమా తీయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరిగాయి. సుందర్, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకులను అనుకున్నా కుదరలేదు. సూట్ అయ్యే కథ కోసం వెయిట్ చేస్తే నెల్సన్ చెప్పిన కథ ఇద్దరికీ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంత క్రేజీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ ను దాదాపు 4 నిమిషాల గ్లిమ్స్ తో కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు. సినిమాలో హీరో ఎవరు అన్న డౌట్ నెల్సన్ లో ఉందనుకుంటా. కాన్సెప్ట్ వీడియోను కూడా అలాగే డిజైన్ చేశాడు. ఈ ఇద్దరిలో ఎవరి రూమ్ లోకి వెళ్లాలో అన్న కన్ఫ్యూజన్ తో వీడియో మొదలై హీరో ఎవరన్న డౌట్ తో ఎండ్ అయింది. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అయింది. ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడడానికి ఏడాది పడుతుంది. అయితే గ్లిమ్స్ రూపంలో ముందే చూపించేశాడు దర్శకుడు. ఎవరికి రాని ఛాన్స్ నెల్సన్ దిలీప్ కుమార్ కి వచ్చింది. ఇద్దరు లెజెండరీ హీరోస్ ని ఎలా చూపిస్తాడు, ఎలాంటి స్టోరీతో వస్తాడు, ఎవరి క్యారెక్టర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటే ప్రోమోలో కమల్ డౌట్ తో ఇబ్బందులు పడ్డాడు. హీరో ఎవరో అని అడిగిన కమల్ ప్రశ్నకు సమాధానం దొరక్క షాక్ అయ్యాడు నెల్సన్. ఈ డౌట్ ప్రోమో వరకే అయితే బానే ఉంటుంది. మేకింగ్ లో కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకుంటే ఇద్దరికీ న్యాయం చేయలేడు దర్శకుడు. ప్రోమోను డిఫరెంట్ గా డిజైన్ చేసి ఆకట్టుకునే నెల్సన్ టాలెంట్ పై నమ్మకంతో ఉన్నారు తంబీలు. ఇద్దరు ఏజ్డ్ హీరోలే. సినిమాలోనే కాదు టీజర్లోనూ వీళ్ళిద్దరినే చూపిస్తే బోర్ కొడుతుందనుకున్నారో ఏమో. అందుకే గ్లిమ్స్ వీడియోలో వీళ్ళ ఎలివేషన్స్ మధ్యలో గ్లామర్ హంగులద్దాడు దర్శకుడు. ఇద్దరు సూపర్ స్టార్స్ డైరెక్ట్ చేసే ఛాన్స్ నెల్సన్ కొట్టేశాడు. ఇక రజనీకాంత్ తో వరుసగా ఇది 3వ సినిమా. సరైన హిట్ లేని రజనీకాంత్ జైలర్ తో హిట్ తీసుకొచ్చాడు. జైలర్ 2 షూటింగ్ పూర్తి కాకుండానే రజనీకాంత్, కమల్ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు నెల్సన్. RRR రిలీజ్ అయ్యే వరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈక్వల్ హైప్ ఇస్తూ వచ్చాడు రాజమౌళి. చెర్రీ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఇస్తే ఎన్టీఆర్ టీజర్ కు చెర్రీ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇదే ఫార్ములాను నెల్సన్ పాటిస్తూ ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని కాకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చిన హీరో ఎవరన్న ప్రశ్నతో నెల్సన్ ను కన్ఫ్యూజ్ చేశాడు కమల్.